అపరిచిత వ్యక్తులు ఇచ్చినవి ఏవి తినకూడదని తెలుసు, కానీ వాళ్ళు ఇచ్చేవి ఏవి కూడా ముట్టుకోకూడదని ఇప్పుడు అర్థమవుతోంది. రోడ్డు మీద నడిచి వెళుతున్న ఓ అమాయకురాలి వద్దకు 3 వ్యక్తులు వచ్చారు, మాట్లాడారు. అందులో ఓ వ్యక్తి కరెన్సీ నోటు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. అంతే, కాస్త దూరం నడిచి వెళ్ళిందో లేదో స్పృహ తప్పి పడిపోయింది. ఇంతకీ వాళ్ళిచ్చిన నోటులో ఏముంది? ఆమె ఎందుకు స్పృహ తప్పి పడిపోయింది? ఆమె మైకంలో ఉండగా వాళ్ళు ఏం చేశారు? రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరైనా అడ్రస్ అడిగారా? ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అపరిచిత వ్యక్తులు అడగకుండానే సాయం చేసినా అనుమానించాల్సి వస్తోంది. ఎదుటివారు ఏదైనా ఇస్తే తాగడం తినడం సంగతి అటుంచితే కనీసం ముట్టుకోవాలన్నా భయపడాల్సి వస్తోంది. ఒకప్పుడు తినే వాటిల్లో మత్తుమందు కలిపి ఇచ్చే కేటుగాళ్లు ఇప్పుడు పంథా మార్చుకున్నారు. బైకులపై వచ్చి ఆడవాళ్ల మెడలో పుస్తెలతాడు తెంపుకుని వెళ్లే చైన్ స్నాచర్లు రూటు మార్చారు. కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఇప్పుడేకంగా నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలే వారి లక్ష్యం. కాస్త అమాయకంగా కనిపిస్తే చాలు, మాటలతో కనికట్టు చేసేస్తారు. అలా అనంతపురంలో ఓ మహిళను బురిడీ కొట్టించిన మాయల ముఠ ఆమెను మత్తిలోకి దింపి ఒంటిపై ఉన్న నగలు సర్వం దోచుకుంది. రామచంద్రనగర్కు చెందిన తక్కిళ్లపాటి ఆదిలక్ష్మి పనిమీద నగరంలో వివిధ ప్రాంతాల్లో తిరగటం దొంగల ముఠా కంటపడింది. ఒంటిపై నగలతో ఒంటరిగా తిరగటాన్ని గమనించిన ముఠా సభ్యులు తమ పథకాన్ని అమలు చేశారు. బస్టాండు సమీపంలో 2 వ్యక్తులు ఆమెకు తారసపడ్డారు. అందులో ఒకరు హిందీలో అడ్రస్ అడగ్గా ఆమె తెలియదు అని బదులిచ్చింది. ఇంతలో మరో వ్యక్తి అక్కడికి వచ్చి 500 రూపాయల నోటు తీసి ఆమెకిచ్చాడు. అది పట్టుకుని తిరిగి మళ్లీ అతనికే ఇచ్చేసింది. అంతే, కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత చేయి ముక్కు దగ్గర పెట్టుకోగానే స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు సపర్యలు చేస్తున్నట్లు నమ్మించిన కేటుగాళ్లు ఒంటిపై ఉన్న నగలన్నీ తీసుకుని ఉడాయించారు. చంద్ర హాస్పిటల్ మధ్యలోకి వచ్చిన తర్వాత 2 మనుషులు వచ్చి ఒకడు అడ్రస్ అడిగినాడు. తను నాకు తెలియదంటే తను వెనక్కిపోయినాడు. మళ్ళీ ఇంకొక అబ్బాయి, తెలుగు అబ్బాయి వచ్చి ఏందంటే ఆంటీ అడుగుతున్నాడు అని చెప్పినాడు. ఇట్లా అడ్రస్ అడుగున్నాడు, నాకు హిందీ రాదని చెప్పినాను అంటే వాడు తిరిగి మళ్ళీ వాడిని హిందీలో అడిగి మళ్ళీ ఆంటీ హిందీలో రైల్వే స్టేషన్ దారి ఎక్కడ అని అడిగినాలే ఆంటీ అని చెప్పినాడు. చెప్తే ఇదే అని చేయి చూపించి చెప్పినాను. చెప్పిన తర్వాత వాడు వెనక్కిపోయినాడు. వెనక్కిపోయి కొంచెం ముందుకు పోయి నిలబడినాడు. మళ్ళీ తెలుగోడు వచ్చి వాని బ్యాగ్లో 500 నోట్లు 2 కొట్టేసినాను ఆంటీ, ఇవి దొంగవే మంచివే చూడు అని చెప్పినాడు. నాకు తెలియవన్నా, ఆయన బలవంతం చేసినాడు. చేస్తే అవి తీసుకోలేదు, చేతికి ఊరికే ముట్టుకున్న తర్వాత నాకు ఏమీ గుర్తులేదు. అట్లే వాళ్ళకి ఇంటినే పోయినా. అటుకు పోయిన తర్వాత హిందీ వాని దగ్గరికి పోయినాము. పోయిన తర్వాత ఆటో అన్నాడు. అటు వరకు గుర్తుంది. ఇంకా ఆటో ఎక్కించుకునే వరకు. మళ్ళీ తర్వాత ఎక్కడ పోయిండేది, ఎక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు పంపించిండేది ఆటో నాకు తెలుసు. బస్ స్టాండ్లో దిగినా వచ్చి అటు వరకే గుర్తుంది. గుర్తొచ్చిన తర్వాత చూసుకుంటే సైన్ లేదు, ఉంగరము కమ్మలు ఏం లేవు. ఇంకెవరు మోసపోవద్దండి. ఇట్లా నార్పల్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందంట, సేమ్ ఇట్లానే మా అమ్మకి జరిగినట్లే. ఎవరు మోసపోవద్దండి ప్లీజ్, అందరూ జాగ్రత్తగా ఉండండి. మేము ఆయా పని చేసుకొని కష్టపడుకొని మేము సంపాదించుకున్నామండి బంగారు. పిల్లలను చదివించుకునే టైంలో ఇట్లా అయిపోయింది. మా బంగారు మాకు రికవరీ చేసి ఇస్తారని మేము అనుకుంటున్నాము. పోలీసుల మీద నమ్మకం పెట్టుకున్నాము. మా అమ్మ ప్రాణాలతో వచ్చింది, అది కొంచెం హ్యాపీగా ఉంది. మాకి బంగారు పోయిండే దానికంటే అమ్మ ప్రాణాలతో ఉంది. మేము వాళ్ళు ఏం చేయలేదు, అది కొంచెం హ్యాపీగా ఉంది. కానీ గోల్డ్ గాని రికవరీ చేసిస్తారని పోలీసులను కోరుకుంటున్నాం సార్. మేము బంగారు గొలుసుతో పాటు చెవి కమ్మలు, ఉంగరం చోరీ ముఠా కొట్టేసినట్లు ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
6 వ్యక్తులు ఆమెను సమీపించి నోటు పడిపోయిందా మీకు అని నోటు ఇచ్చేసి 500 నోటును చూపించేసి ఇది నాదే నీదే అని ఈ క్రమంలోన ఒక చిన్న పౌడర్ లాంటిది ఆమె ముఖానికి రావడం వల్ల మూర్ఛ వచ్చి పడిపోవడంతో ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారుని తీసుకొని పోయినానని మాకు ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు అందిన వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసినాము. సీసీ ఫుటేజ్లు కూడా పరిశీలించినాము. ఒక 2 వ్యక్తులు, 3 యువకులు ఆమెను సమీపించి ఆమెతో మాట్లాడినట్లుగా, ఆమెను కొద్ది దూరం నుంచి మరికొద్ది దూరం తీసుకుపోతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై మేము దర్యాప్తు చేస్తున్నాము. త్వరలోనే దొంగలను పట్టుకుంటాం. అనంతపురంలో మరో చోట ఇలాంటి ఘటనే జరగటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.